తూర్పుగోదావరి జిల్లా నిలవదోలు అమృత్ భారత్ రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్కు హాల్ట్ ఇవ్వాలని జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు. 12 సంవత్సరాలుగా మోడీ సర్కార్లోనూ ఈ డిమాండ్ నెరవేరకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిలవదోలు ప్రజల చిరకాల కోరిక అయిన జన్మభూమి ఎల్టీటీ ఎక్స్ప్రెస్, కాకినాడ ఎక్స్ప్రెస్లకు ఈ స్టేషన్లో హాల్ట్ ఇవ్వలేదని మండిపడ్డారు. నిడవదోలు రైల్వే స్టేషన్ వద్ద పట్టణ ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ అనపర్తి వంటి మేజర్ పంచాయతీకి జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్ట్ ఇస్తే అమృత్ భారత్ రైల్వే స్టేషన్గా గుర్తింపు పొందిన నిడవదోలు స్టేషన్కు ఇవ్వకపోవడం అన్యాయమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో గంటా సురేష్, అలమూరి రాజా, వి గణేష్, వెంకటేశ్వరరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రైల్వే స్టేషన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయాలని గ్రేడ్లుగా నిర్ణయించి నిడదవోలు రైల్వే స్టేషన్ ని గుర్తించి విజయ అమృత్పథ్ రైల్వే స్టేషన్ గా, భారత విజయ అమృత్పథ్ రైల్వే స్టేషన్ గా అమృత్పథ్ రైల్వే స్టేషన్ ఎంపిక చేసి ఇక్కడ సౌకర్యాలన్నీ కూడా మరి అభివృద్ధి చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా నిడదవోలు టౌన్ లో నియోజకవర్గ కేంద్రం ఏజెన్సీ ముఖద్వారంగా ఉన్న ఈ రైల్వే స్టేషన్ కి మరి జన్మభూమి ఎక్స్ప్రెస్, ఎల్టీటీ, కోకనాడ ఎక్స్ప్రెస్, అలాగే కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే అన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా ఆపాలని చెప్పేసి ప్రజలు చిరకాలంగా కోరుకుంటున్నారు. అదేవిధంగా కోవిడ్ టైంలో మరి రాజమండ్రి, భీమవరం, నరసాపురం ప్యాసింజర్ రైలు రద్దు చేశారు. ఆ ట్రైన్స్ అన్ని కూడా పునరుద్ధరించాలని, అలాగే ప్యాసింజర్ కి అదనంగా బోగీలు వేయాలని చెప్పేసి చిరకాలంగా డిమాండ్ చేస్తూ వచ్చారు. అలాగే నిడదవోలు పట్టణంకు సంబంధించి జన్మభూమి ఎక్స్ప్రెస్ తక్షణ ఆవశ్యకత ఉంది, ఆపాలని చెప్పి పట్టణ ప్రజల సంక్షేమ సంఘం తరఫున దపదపాలుగా ఉద్యమాలు చేస్తున్నాం. మరి మొదటిసారిగా జనవరి 30వ తారీఖుని నిడదవోలు రైల్వే స్టేషన్ లో ధర్నా చేశాం. ఆ తర్వాత మార్చిలో జనరల్ మేనేజర్ గారు అరుణ్ కుమార్ జైన్ గారు నిడదవోలు ఈ ప్రాంతాన్ని, ఈ స్టేషన్ ని తనిఖీ చేస్తున్న సందర్భంగా మేము పట్టణ ప్రజల సంక్షేమ సంఘం తరఫున వారికి జైన్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఏప్రిల్ నెలలో నిడదవోలు పురంధేశ్వరి గారు ఒక పరామర్శకు వస్తున్న సందర్భంగా నేను స్వయంగా పట్టుకెళ్లి మా కార్యకర్తలతోటి, సంక్షేమ సంఘం సభ్యులతోటి వారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మధ్య జరిగిన రైల్వే డిఆర్ఎం గారు జరిగిన సభలో మరొకసారి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అంటే చాలా కాలం నుంచి మేము పెద్ద ఎత్తున ఈ ట్రైన్స్ ఆపాలని పోరాటం చేస్తున్న సందర్భంగా మరి ఎంపీ గారు అసలు ఏమాత్రం కూడా స్పందించలేదు. ఇది చాలా బాధాకరం. ఇప్పుడు లేటెస్ట్ గా మామూలు పంచాయతీగా ఉన్న అనపర్తికి జన్మభూమి నిలుపుదల చేస్తున్న, హాల్ట్ ఇస్తున్నట్టుగా హర్షం వ్యక్తం చేస్తూ ప్రకటన చేశారు. ఇది చాలా బాధాకరంగా ఉంది. మాకు జన్మభూమి అనపర్తి ఆపడం మాకేం అభ్యంతరం కాదు, కానీ అదొక పంచాయతీ. దాంతో పోల్చుకుంటే నిడదవోలు సెకండరీ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉంది. విజయ అమృత్పథ్ రైల్వే స్టేషన్ గా, భారత అమృత్ రైల్వే స్టేషన్ గా అభివృద్ధి చేస్తున్నారు. చాలా చరిత్ర ఉంది. ఏజెన్సీ ముఖద్వారం ఈ ప్రాంతాల్లో పోలవరం నుంచి, బొట్టాయిగూడెం నుంచి, జంగారెడ్డిగూడెం నుంచి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ట్రైన్స్ ఎక్కే ఆక్యుపెన్సీ రేషియో